బంగారం కూడా ఒక స్థానమైంది కదా. మరి రాజులు భూషణాలు పెట్టుకుంటారు, రాజులు కిరీటాలు పెట్టుకుంటారు. అందులో బహుశः ఎక్కడో సంస్కరింపబడని, అంటే భగవంతుడికి అర్పింపబడి ప్రసాదముగా స్వీకరింపబడినది ఏదో వచ్చింది ఒకప్పుడు పరీక్షిత్తుకి. అది ధరించాడు. అది ధరించగానే ఆయన బుద్ధిలో మార్పు వచ్చింది. వేటాడాలి అని బుద్ధి పుట్టింది. వేట రాజులు పూర్వం చేసేవారు. ఎందుకు చేసేవారు అంటే, పూర్వం క్రూర మృగాల సంఖ్య ఎక్కువైపోయి అవి వచ్చి జనావాసాల మీద పడిపోయి పంటకి నష్టం కల్పించి జనులను తినేస్తుంటే, సాధు జంతువులను తినేస్తుంటే వాటి సంఖ్య తగ్గించడానికి ప్రభువు వేటాడేవాడు. అది ధర్మ సంస్థాపన కోసం చేసేవారు. అది పూర్వం రాజుకొక్కడికే ఆ అధికారం. కాబట్టి రాజు వెడుతుండేవాడు వేటకి. అలాగే పరీక్షిత్తు కూడా బయలుదేరాడు. కానీ తమకము ప్రవేశించింది, కలిపురుషుడు ప్రవేశించాడు.